పెడదాం. గూడూరు లక్ష్మీ నరసింహారెడ్డి గారు తెలంగాణ సర్పంచ్ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో సంఘం అధ్యక్షులు, మీరు చెప్పండి సార్, ఇప్పుడు ఏదైతే వాతావరణం ఉన్నదో ప్రతి చోట సమ్మెలు ఆందోళన జరుగుతున్నారు, ఈ నేపథ్యంలో మీరు దీన్ని ఎలా చూస్తారండి? ఈరోజు ఫోర్ సైడ్స్ న్యూస్ ఛానల్ వారికి నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఏదైతే ఈరోజు సర్పంచుల పోరుబాట, సర్పంచుల నిధుల విడుదల అనేటువంటి కార్యక్రమం పైన ఏదైతే మీరు అంశం తీసుకున్నారో మరి చాలా చక్కటి అంశము. మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వారందరికీ కూడా నమస్కరిస్తూ, మీరు ఒక్కసారి గతంలో చూసినట్టయితే 2019లో మేము సర్పంచులుగా ఎన్నిక కాబడి 2019 నుంచి 2024 వరకు 5 సంవత్సరాల కాల వ్యవధిలో మరి భారతదేశంలో ఏ రాష్ట్రానికి కూడా అందనటువంటి అవార్డులు పంచాయతీరాజ్ వ్యవస్థలో ఈ తెలంగాణ రాష్ట్రానికి అందించడంలో క్రియాశీలకంగా వ్యవహరించినటువంటి మా సర్పంచుల యొక్క బాధలు మీరందరూ చూస్తూనే ఉన్నారు. గ్రామంలో ఉన్నటువంటి ఏవైతే అభివృద్ధి పనులు ఉన్నాయో, మా గ్రామాలు అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలి, మా గ్రామాలు మరి పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి గ్రామాల కంటే చాలా అందంగా, ఆహ్లాదకరంగా, ఆరోగ్యంగా ఎదగాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం నుంచి సరైన సమయంలో నిధులు వచ్చినా రాకున్నా ఖచ్చితంగా ప్రభుత్వము పనులు చేయమన్నది ప్రభుత్వమే చెప్తుంది కాబట్టి డబ్బులు ఖచ్చితంగా వస్తాయనేటువంటి ఉద్దేశంతో అప్పులు చేసి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మరి కాలక్రమేణా మరి కరోనా ఉన్నప్పుడు కొంత ఇబ్బంది పడ్డం మేము, తర్వాత కూడా ప్రభుత్వం నుంచి నిధులు వచ్చినా రాకున్నా కూడా అభివృద్ధి పనుల విషయంలో ఎక్కడ కూడా వెనకాడకుండా ప్రభుత్వం నిర్దేశించినటువంటి సూచనలు, సలహాలు ఎప్పటికప్పుడు పాటిస్తూ మరి పనులు చేయడం జరిగింది. మరి డబ్బులు రావడం లేదు, మా నిధులు విడుదల చేయడం లేదని చెప్పి గతంలో చాలా సార్లు మరి మండల స్థాయిలో ఉన్నటువంటి ఒక ఎంపీడీఓ దగ్గర నుంచి జిల్లా స్థాయిలో ఉన్నటువంటి డిపిఓ, కలెక్టర్, అదే విధంగా పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గారు, అదే విధంగా ప్రజాప్రతినిధులు, మంత్రులు, చివరకు ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి, అయ్యా మాకు బిల్లులు రాలేదు, మా బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి, మరి సర్పంచులు బిల్లులు అందక చాలా మంది మానసికంగా, ఆర్థికంగా క్షోభకు గురవుతున్నారు, మా బిల్లులు ఇప్పియాలని చెప్పి చాలా సార్లు వేడుకోవడం జరిగింది. ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పాటైనప్పటి నుంచి మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నా. పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పాటైనప్పటి నుంచి ఏ సర్పంచ్ కూడా నేటి వరకు గవర్నర్ దగ్గరికి పోలేదండి. గవర్నర్ గారి దగ్గరికి పోయి, అయ్యా మాకు ఈ ప్రభుత్వం బిల్లులు ఇవ్వట్లేదు, మా బిల్లులు ఇప్పియండి అని చెప్పి మొరబెట్టుకున్నటువంటి సందర్భం ఎప్పుడు లేదు. కానీ మేము గవర్నర్ గారిని కూడా కలిసినాం, అయినా కానీ ఫలితం లేదు. మాకు ఏమి ఇవ్వాలో దోయక అసెంబ్లీ చెలో సెక్రటరేట్ నిరసనలు, నిరాహార దీక్షలు, అంబేద్కర్ గారికి వినతి పత్రాలు, ఇట్లా చెప్పుకుంటూ పోతే మా నిరసన కార్యక్రమాలు కోకొల్లలు. మేము ఈ ప్రభుత్వాన్ని అడిగేది ఒక్కటే అండి, మేము గ్రామాలలో చేసినటువంటి అభివృద్ధి పనులు మీరు కళ్ళకు కనిపిస్తున్నవి, నిర్దేశించినటువంటి సమయంలో పూర్తి చేసినాము, ప్రణాళిక ప్రకారంగా పూర్తి చేసినాము, మా డబ్బులు ఇవ్వండి మహాప్రభు అని చెప్పి 100 సార్లు వేడుకున్న. దాదాపు మేము పని చేసి 2 సంవత్సరాలకు అవుతున్నది. ఈ రోజు బిల్లులు రాక ఈ ప్రభుత్వం నుంచి కూడా 1 సంవత్సరం అవుతున్నది. ఇప్పటికైనా బిల్లులు ఇవ్వాలని చెప్పి ఎన్ని నిరసన కార్యక్రమాలు చేసినప్పటికీ ఫలితం లేదు. ఓకే, లక్ష్మీ నరసింహారెడ్డి గారు, ఒక నిమిషం. ఇప్పుడు భత్య